మా యొక్క న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ మరియు నిరంతర వార్తలు అప్డేట్ మీరు చూడవచ్చు. మీరు వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏ రైతు వచ్చి మిమ్మల్ని అడిగినటువంటి హామీలు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అలాగే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఏ రైతు మిమ్మల్ని అడగలేరు. మీరు కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కోసమే 2 లక్షల రుణమాఫీ అన్నారు, 7,000 రైతు భరోసా అన్నారు, ప్రతి ధాన్యం గింజకు బోనస్ అన్నారు. కానీ గద్దెనెక్కగానే హామీలన్నీ మర్చి తుంగలో తొక్కి మీరు ఏసీ రూమ్లలో పడుకొని రైతులందరినీ రోడ్డు మీదకి ఇచ్చారు. మనకి ఇచ్చిన హామీలు ఏంటి అంటే ప్రతి విషయంలో నేను బాధ్యత తీసుకుంటా అన్నాడు. రైతు బంధు 10,000 ఇచ్చేది నువ్వేంద్ర సన్నాసి 15,000 నేను ఇస్తా అన్నాడు. మరి గింజకు 500 బోనస్ అన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటుండు సన్నాసి, సన్న వడ్లకు 500 బోనస్ అంటుడు. సన్న వడ్లు మార్కెట్లలో నమ్ముతారు ఇక్కడ ఉన్న రైతులు. అతనికి తెలియదా? ఇక్కడ ఉన్న జీవన్ రెడ్డికి తెలియదా? జీవన్ రెడ్డి రైతు బిడ్డ కాదా? మనం విలేజ్ వాళ్ళు ఏం చెప్పుకుంటాం, జీవన్ రెడ్డి మావాడు మా రైతు బిడ్డ అని చెప్పుకుంటున్నాం. ఆయనకు తెలియదా? సంజయ్ కంటే ఎద్దులే వ్యవసాయం లేదని తెలియదు. ఆయన ఎమ్మెల్యే తెలియదు, ఎమ్మెల్సీకి తెలియదా? మన రైతు బిడ్డకు సన్న బట్లకు బోనస్ ఇస్తామని ఏ ముఖం పెట్టుకొని చెప్తుండే జీవన్ రెడ్డి. అట్లనే రైతులారా, మీరు ఇప్పుడు రాబో వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర మేము కడిగెత్తామని కత్తెరలు పట్టుకొని వస్తారు. వచ్చినప్పుడు అడుగుర్రి, మీరు ఏం ముఖం పెట్టుకొని వచ్చిర్రు? మాకు పండిస్తేందుకు రైతు బంద్ ఇచ్చిర్రా, లేకపోతే మీరు చెప్పిన ప్రకారం బోనస్ ఇచ్చిర్రా, ఏది లేకపోతే 2 లక్షల రుణమాఫీ ఇచ్చిర్రా, ఏం ముఖం పెట్టుకొని వచ్చిర్రా అని ఎక్కడికక్కడ నిలదీయుర్రి. మన హామీలు ఎందుకు రావో చూద్దాం మనం. జై జవాన్. అన్నదారా మీ కాళ్ళు మొక్క ఒక్కడే నిమిషం వినురే. నా పెండ్లం ఏమన్నా తెలుసా? మున్న కొడుక మన కొడుకు పేరట 2 ఎకరాలు చేయడా అన్నది. ఎంతన్నా దబా దబా ఆయన నా కొడుకు శ్రావణ్ రెడ్డి పేరట 2 ఎకరాలు చేసా. నాకు 7 ఎకరాలు ఉన్న భూమి దేశ పెట్టలేదు. 2 లక్షల రుణమాఫీ నా కొడుకు పేరట కాదు, ₹1,00,000 ఆన్ పేరట 2 లక్షలు నేను తెచ్చుకున్నా. ఇప్పుడు ఏమంటున్నా నా పెళ్ళం మేము లొల్లి పెట్టుకుంటున్నాం. ఏమని నువ్వు చెప్పుతివి ఆ మున్న కొడుకు అని మా భార్య మేము రోజు వెళ్ళి నేను మళ్ళీ ఇంకొకటి చెప్పిన, అవునే 7 ఎకరాలు ఉంటే కోళ్ళ పరం పెట్టుకోబోదు మామే తోట్ల. ఇప్పుడు బ్యాకోడు 5 ఎకరాలు ఉంటే ఇస్తాను అంటే కొడుకు పేరట అంతమా, నా పేరట ఇంతమా, బ్యాకోడు అయిపోయింది. రైతు బంధు ఇస్తుండే, అలాగే రైతు బంధు బదులు రైతు భరోసా అని చెప్పి ఈరోజు మోసపూరిత హామీలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి, రైతులు ఓట్లు ఎత్తిన నువ్వు గద్దెనెక్కినటువంటి విషయాన్ని మర్చిపోకు. రైతులు తలుసుకుంటే నీ గద్దె దించడం ఖాయమని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కానీ ఈ మన యొక్క రైతులకు రుణమాఫీ ఇవన్నీ కూడా వెంటనే చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన ఉద్యమాల యుగం, ఉద్యమిస్తే చేయమన్నదే. ఈరోజు ఆ రోజులలో మక్కలు ఉద్యమం చేపట్టి మక్కలకు మద్దతు ధర ఏ విధంగా సాధించినామో రైతుల హామీలు నేరేంత వరకు ఇదే ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతులందరూ రుణమాఫీ వెంటనే రైతు భరోసా నిధులు వెంటనే రైతు
దొడ్డు దానికి బోనస్ వెంటనే
మనం శాంతంగా చేస్తున్నాం. బయటకు వచ్చిండు సతీష్ బయటకు వచ్చిండు కావడంతో పాటుగా 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు ఎలాంటి రూపాయి కూడా కట్టకుండా ప్రతి రైతు అకౌంట్ లో ప్రభుత్వం ఇచ్చేటటువంటి 2 లక్షలు ఇచ్చేలా ప్రభుత్వం స్పష్టంగా ఏదైతే మీరు ఇక్కడ డిమాండ్స్ పెట్టారో అవన్నీ కూడా అఫీషియల్లీ మనం గవర్నమెంట్కి రాయడం జరుగుతుంది. ఏదైతే గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నామో అది 100% మనం ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చలో